హలో ఆల్. యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో అసలు చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ పైథాన్ వీడియోసే ఉన్నాయి. నేను ఈ వీడియో చేస్తే రెగ్యులర్ పైథాన్ వీడియోస్ యొక్క ఫ్లో దెబ్బతింటుందని అనిపించింది. బట్ అగైన్ నాకు ఎందుకో ఒక 1 వీక్ తర్వాత ఆలోచిస్తే మన ఛానల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్, దాంతోపాటు ఫ్రెషర్స్, 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో జనరల్గా మార్కెట్లోకి ఎలాంటి జీపీటీ మోడల్స్ కానివ్వండి, కొత్త టూల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది ఎక్కువగా స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువ ఫియరు, కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిద్ది. సో నేనైతే ఈ వీడియోలో మీకున్న ఫియరు, ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. డెవిన్ అనేది ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరు. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే స్టార్టప్ కంపెనీ కాల్డ్ కాగ్నిషన్ ల్యాబ్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఎక్సెప్షనల్, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి ఏదైతే అటెన్షన్ కోరుకున్నారో ఆ అటెన్షన్ మొత్తం కూడా వీళ్ళు గ్రాప్ చేయగలిగారు. ఎప్పుడైతే ఈ డెవిన్ని పబ్లిక్ రిలీజ్ చేశారో అక్రాస్ ద గ్లోబ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించే డిస్కస్ చేయటం మొదలుపెట్టారు. సో వీళ్ళు పబ్లిక్ అటెన్షన్ని గెయిన్ చేయటంలో సక్సెస్ అయ్యారు. సో దాంతోపాటు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీ, దాంతోపాటు ఈ నేమ్ ఇచ్చారు కదా డెవిన్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది, ఆ నేమ్ కూడా చాలా బాగుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ, నేమింగ్ వల్ల వాళ్ళు కంప్లీట్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయగలిగారు. సో యాక్చువల్గా డెవిన్ అనేది వన్ ఆఫ్ ద జీపీటీ మోడల్సే వాడిద్ది. సో మనకి చాట్ జీపీటీ ఉంది కదా, అది కూడా జీపీటీ మోడల్ వాడింది. మేబీ ప్రోగ్రామింగ్లో దానికంటే ఇంకొంచెం బెటర్గా చేయగలగదేమో, మనం ఇంకా ట్రై చేయలేదు, చూడాలి. వాళ్ళు కన్నా దీనికి డెవిన్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పేరు ఇవ్వకుండా డెవిన్ సాఫ్ట్వేర్ జీపీటీ కానివ్వండి, లేదా ఏదైనా జీపీటీ వచ్చేటట్టు నేమ్ ఇస్తే ఇంత అటెన్షను పబ్లిక్ నుంచి వచ్చేది కాదు. సో ఎప్పుడైతే ఇంత అటెన్షన్ అయిపోయింది అనుకోండి, యాక్చువల్గా స్టార్టప్స్కి ఫండింగ్ బాగా రైజ్ అయ్యిద్ది, ఇన్వెస్టర్స్ కూడా బాగా ఫండ్ చేయడానికి చూస్తారు. సో ఇది దీని యొక్క ఇంట్రడక్షను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 6 పారామీటర్స్ తీసుకొని దీని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు గిన గుర్తుంటే అమెజాన్ వాళ్ళు 2006లో ఏడబ్ల్యూఎస్ని లాంచ్ చేశారు. అది లాంచ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ యొక్క జాబ్ అనేది పోలేదు. సో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కంపెనీస్కి కానివ్వండి, ఈవెన్ ఎంప్లాయీస్కి కానివ్వండి అట్లీస్ట్ 10 years పట్టింది. సో 10 years వరకు కూడా మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ అనేవి ఉన్నాయి, కొంచెం తగ్గుతూ వచ్చినాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అడాప్ట్ ఫర్ ఎనీ న్యూ సర్వీస్ ఆర్ ఎనీ న్యూ జీపీటీ మోడల్, లేదా ఏదైనా కొత్త సాఫ్ట్వేర్కైనా కొంత టైం పట్టిద్ది. ఈవెన్ మీరు కన్నా చూస్తే ఇనీషియల్ డేస్లో పాస్కల్, ఫోర్ట్రాన్ ఉండేవి. సో దాని తర్వాత 10 yearsకి C++, దాని తర్వాత 10 yearsకి జావా .NET, దాని తర్వాత అగైన్ 10 yearsకి మనకి పైథాను, జావా స్క్రిప్ట్ అనేవి పాపులర్ అవుతూ వచ్చినాయి. సో ప్రతి లాంగ్వేజ్ మధ్య మనం కన్నా అడాప్షన్ తీసుకుంటే అట్లీస్ట్ 10 years పట్టింది మార్కెట్లో కంపెనీస్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి అడాప్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, జీపీటీ మోడల్ వచ్చినమ్మటే మీరు భయపడిపోవాల్సిన పని లేదు. నో నీడ్ టు వర్రీ ఇమ్మీడియట్లీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ తీసుకుంటే సో బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది క్లౌడ్ అయినా సిస్టమ్ అయినా సేమ్ ఉంటుంది. సో మనకి ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంటు. దాంతోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దేంట్లో తీసుకున్న ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటే మీకు ఈజీగా తర్వాత అవసరమైతే అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇమ్మీడియట్గా వరీ అవ్వాల్సిన పని లేదు, ఫండమెంటల్ నాలెడ్జ్ ఇంపార్టెంటు. సో తర్వాత వచ్చే దాంట్లో కొత్తగా యాడ్ చేస్తారు, కానీ ఏవైతే బేసిక్ ఉంటాయో అవి చేంజ్ చేయరు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా ఫంక్షన్ అంటే ఫంక్షనే, క్లాస్ అంటే క్లాస్. క్లాస్ని ఫంక్షన్గా రాయరు, ఫంక్షన్ క్లాస్గా రాయరు, సేమ్ అలానే ఉంటుంది.
ఎప్పుడైతే మనకి మార్కెట్లోకి ఏదైనా సాఫ్ట్వేర్ టూల్ కానివ్వండి, జీపీటీ మోడల్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, టూ మచ్ హైప్తో వచ్చినప్పుడు ఆ హైప్కు తగ్గట్టు వాళ్ళు డెలివర్ చేయలేకపోతే మార్కెట్లో ఫెయిల్ అవుతారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 20 years బ్యాక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి తెగ మాట్లాడారు. ఏమనంటే నెక్స్ట్ వచ్చే 10-20 ఇయర్స్లో అసలు మీకు డ్రైవర్ జాబ్సే ఉండవన్నారు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఫర్గాట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి కంప్లీట్గా మనకి డ్రైవర్స్ లేకుండా చేయలేరు. ఓకే, సో దానివల్ల యూజ్ ఉంది. డ్రైవర్స్ ఏదైతే పని చేస్తున్నారో అంత పని చేయాల్సిన పని లేకుండా దీన్ని అసిస్టెంట్గా వాడుకొని మన వర్క్ అయితే తగ్గించుకోవచ్చు, నేను కాదనట్లేదు. బట్ కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తే అనేది చాలా టైం పట్టింది. ఎక్స్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్లో అయితే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్స్, ఈవెన్ డెకేడ్స్ తీసుకుంటుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, రోడ్లో ఒకడో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాడు, ఏడొస్తాడు. సో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి అలా మనకి ట్రైన్ చేయాలన్నా, ప్రోగ్రామ్ చేయాలన్నా చాలా కష్టం. సో మనకి హైప్ వేరు, రియాలిటీ వేరే రకంగా ఉంటుంది. ఎప్పుడైతే పబ్లిక్లోకి రిలీజ్ చేసి అందరూ వాడటం మొదలు పెట్టారో అప్పుడే దాని రియాలిటీ అనేది మనకు అర్థమైంది. జీపీటీ మోడల్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి. సో జనరల్గా మీరు రియల్ టైంలో చూసే ఉంటారు, కొంతమంది రెజ్యూమ్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి ఎక్సెప్షనల్గా ఇస్తారు. ప్రాజెక్ట్లోకి వచ్చే వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్లో అసలు వర్కే చేయలేరు. సో కొన్నిసార్లు ఏమైందంటే చూడటానికి పేపర్ మీద హైప్ బాగుంటుంది కానీ రియాలిటీలో మనం అనుకున్నట్టు వర్క్ అవ్వవు. సో మనకి జీపీటీ మోడల్స్ అన్నీ కూడా ప్రోగ్రామర్కి, హ్యూమన్కి అసిస్టెంట్గానే ఉపయోగపడతాయి. సో మీరు చూడండి, కిరాణా స్టోర్కి వెళ్తే ఓనర్ ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు. సో అసిస్టెంట్ ఏం చేస్తాడు, ఏదన్నా ఐటమ్ని ప్యాక్ చేయాలన్నా, ఏ ఐటమ్ని మూవ్ చేయాలన్నా, ఏదన్నా ఐటమ్ని ఎక్కడుందో చూపించాలన్నా వీటన్నిటికి కూడా మనకి అసిస్టెంట్ బాగా ఉపయోగపడతాడు. అదే అసిస్టెంటు ఏ ఐటమ్ తెస్తే మనకి ఎక్కువ సేల్ అయ్యిద్ది, నా బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, అలా కొత్త థాట్స్, కొత్త ఇన్నోవేషన్గా ఆలోచించరు. ఆ పని ఎవరు చేస్తారు, ఓనర్సే చేస్తారు. సో ఏదైతే రిపీటెడ్గా చేసే పనులకి వాళ్ళు అసిస్టెంట్ని వాడుకుంటారు, కొత్త ప్రాబ్లమ్స్ని, కొత్త బిజినెస్ని జనరేట్ చేయడానికి ఓనర్స్ థింక్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏమైంది, వాళ్ళ ఎఫిషియన్సీ పెరిగిద్ది. సో బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సేమ్ అంతే, జీపీటీ మోడల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే వాడుకుంటాము. మనకి వెబ్లో ఏవైతే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఇస్తే మనకి సొల్యూషన్స్ ఇచ్చింది, ఎందుకంటే దాన్నే ట్రైన్ చేశారు కాబట్టి. అదే ఇప్పటి వరకు లేని ప్రాబ్లం, ఎగ్జిస్ట్ అవని ప్రాబ్లం ఇస్తే వాటికి జీపీటీ మోడల్స్ సొల్యూషన్ ఇవ్వలేదు, ఎందుకంటే దాంతో వాళ్ళు ట్రైన్ చేయలేదు. అలాంటి వాటికి ఎప్పుడైతే కొత్త ప్రాబ్లం వస్తుందో అది సాల్వ్ చేయాల్సింది మనలాంటి ప్రోగ్రామర్సే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కొత్త ప్రాబ్లం వచ్చిందో అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాస్క్లు మనం చేసే లైక్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ లైక్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, సింపుల్ కామర్స్ అప్లికేషన్స్, వీటన్నిటిని డెవలప్ చేసుకోవడానికి మీరు స్క్రాచ్ నుంచి చేయకుండా జీపీటీ మోడల్స్ వాడుకుంటే అదంతా కోడ్ ఇచ్చింది. ఏదన్నా చేంజెస్ కావాలంటే కరెక్ట్ చేసుకుంటే మీ ఎఫిషియన్సీ అనేది పెరిగిద్ది, టైం సేవ్ అయ్యిద్ది. సో దీనివల్ల మీరు ఇంకొక కొత్త బిజినెస్ లేదా కొత్త ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయొచ్చు, వాటిని సాల్వ్ చేయొచ్చు. మెరుగైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని అబ్జర్వ్ చేస్తే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కానివ్వండి, ఫోర్ట్రాను, పాస్కల్, దాని తర్వాత కొన్నాళ్ళకి సి ప్లస్ ప్లస్ వచ్చినాయి, దాని తర్వాత జావా, .NET ఇవన్నీ వచ్చినాయి, దాని తర్వాత పైథాను, జావా స్క్రిప్ట్ ఇవన్నీ వచ్చినాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారినా ఫండమెంటల్స్ మారలేదు, కొన్ని చేంజెస్ జరిగినాయి. ఇనీషియల్గా మన ఫోకస్ అనేది హార్డ్వేర్ ఫోకస్ ఉండేది, తర్వాత మన ఫోకస్ అనేది అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఫోకస్ షిఫ్ట్ అయింది. సో తర్వాత ఫోకస్ ఏమైంది, డెవలపర్ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలనేది అది మనకు కన్సర్న్గా అయింది. దాని తర్వాత ఏమైంది, మనం సాఫ్ట్వేర్ని ఈజీగా ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది మనకు ఫోకస్ అదైంది. తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్స్, ఒక అప్లికేషను
ఒకసారి డెవలప్ చేస్తే అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఎలా వర్క్ చేయగలిగానేది అనేది ఫోకస్ అయింది. సో ఇలా ప్రతిసారి కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినప్పుడల్లా మనం ఒక కొత్త చేంజ్ని, కొత్త ఫోకస్ మూవ్ అయ్యాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫండమెంటల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మీరేం చేయలేరు. ఎప్పుడైతే కొత్తవి వస్తున్నాయో ఆ డిఫరెన్స్ నేర్చుకుంటే సరిపోయిద్ది. అలానే మీరు కొత్తగా వచ్చే వాటిని నేర్చుకోకపోతే మీరు అలానే ఉండిపోతారు, తర్వాత అబ్సల్యూట్ అయిపోతారు. ఇంకొకటి చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే మీరు జీపీటీ మోడల్స్ ఏది తీసుకున్నా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడే డెవలప్ చేశారు. సో ఈవెన్ ఇప్పుడు డెవిన్ కానివ్వండి లేదా చాట్ జీపీటీ, ఇవన్నీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడే డెవలప్ చేశారు. సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా ఏం చేస్తున్నారు, ఏదో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, ఆటోమేషన్కి వాడుతున్నారు. ముందు ఏమైంది, మనకి ప్రతి కంపెనీకి కూడా ఒక జీపీటీ మోడల్ అవసరమైంది. ఆ జీపీటీ మోడల్స్ ఎవరొకరు డెవలప్ చేయాలి కదా, దానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కదా. ఈరోజు పైథాన్ వాడుతున్నాం, రేపు ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారేమో అండి, అవును కదా. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా రావాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, దాంతోపాటు మీ థింకింగ్ కూడా చేంజ్ అయ్యిద్దని నేను బిగినింగ్ ఎప్పుడో చెప్పాను. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో, ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు స్టాప్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో మీ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే అసలు వరీ అవ్వాల్సిన పనే లేదు. ఎప్పుడైతే కొత్త ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఎవరో ఒకరు సాల్వ్ చేయాలి కదా. మీరు సాల్వ్ చేస్తే యూ విల్ బీ ఇన్ హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. ఎవరికైతే ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండవో, దాంతోపాటు కొత్త టెక్నాలజీస్ కానివ్వండి, కొత్త టూల్స్ కానీ లర్న్ చేయరో, దాంతోపాటు ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవో వాళ్ళు ఎప్పుడైనా సరే మార్కెట్లో అబ్సల్యూట్ అయిపోతారు, అంటే అవుట్ ఆఫ్ ద మార్కెట్ వెళ్ళిపోతారు. ఇవి చేసే వాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆర్ విల్లింగ్ టు లర్న్ న్యూ టెక్నాలజీస్, యూ విల్ బీ ఆల్వేస్ హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. సో ఇవి ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మీరు సర్వైవ్ అవ్వలేరు. డెవిన్ అనేది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది మనకి ఇప్పుడే తెలియదు, ముందు చూడాలి. సో ఇది ఎఫిషియెంట్గా పనిచేస్తే మనకు బెటరే, అసిస్టెంట్గా వాడచ్చు. సో ఇది ఎంత ఎఫిషియెంట్గా పనిచేసినా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చింది. ఒక కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని హ్యూమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపల్సరీగా సాల్వ్ చేయాలి. మీరు రియల్ టైంలో చూడండి, మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు డాక్యుమెంటేషన్ ఉండదు, ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు, క్లారిటీ ఉండదు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే అండర్స్టాండ్ చేసుకొని అనాలసిస్ చేసి వాళ్ళకి చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో జనరల్గా చాలాసార్లు ఇలానే జరుగుతుంటుంది. ఇలా రిక్వైర్మెంట్కైనా మనం డెవిన్కో ఏదైనా జీపీటీ మోడల్స్కి ఇస్తే అది చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద అది ట్రైన్ అవ్వలేదు, అది ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం కాదు కాబట్టి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రోగ్రామర్స్ ఉంటారో వాళ్ళు ఎక్స్పెషల్లీ కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఓకే, సో యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్రెషర్స్ కానివ్వండి, ఏదైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని నేర్చుకోండి. ఈ అప్డేట్ వల్ల, ఈ రిలీజ్ వల్ల మీరు స్టాప్ చేయాల్సిన పని లేదు. మీరు కన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఈరోజు పైథాన్ ఉంటుంది, రేపు ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో దానికి కూడా కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే, ఫండమెంటల్స్ ఉంటాయి. జస్ట్ ఆ చేంజ్ నేర్చుకుంటే మీరు ఈజీగా మార్కెట్లో అడాప్ట్ అవ్వగలుగుతారు, ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా చేయగలుగుతారు. సో ఇలా అప్డేట్స్ వచ్చినాయి అని మీరు భయపడాల్సిన పని లేదు, అసలు దిగులు చింత ఏం పెట్టుకోవద్దు. మీరు చేసే పనుల్ని కంప్లీట్ చేయండి, మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోండి. యూ విల్ బీ ఇన్ ది గుడ్ స్టేట్ ఈవెన్ వెన్ యూ కమ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. మీకు గిన వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఈ డెవిన్ సాఫ్ట్వేరు ఎవరైనా యాక్సెస్ రిక్వెస్ట్ చేసి యాక్సెస్ వచ్చి ఉంటే అది ఎలా వర్క్ అవుతుంది అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే యాక్సెస్ రిక్వెస్ట్ చేశాను, నాకు ఇంకా యాక్సెస్ రాలేదు. ఓకే, సో వచ్చినప్పుడు నేను కూడా అప్డేట్ చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.